పడిపోతుంది. పడిపోతుంది. సార్, నాకెందుకో ఈ మెట్టు మీద తేడా అనిపిస్తోంది. మనం ఈ మెట్టు వదిలేసి ముందున్న మెట్టుకి జంప్ చేద్దాం సార్. సరే, రెడీ? ఏంటిది? పడిపోతారు అనుకున్నాను, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఏమ్మా, ప్రాక్టీస్కి వెళ్తున్నావా? అవును మావయ్య. నేషనల్ మ్యాచ్కి ప్రాక్టీస్ బాగా చేయాలి. చెయ్యమ్మా. నీ ఆటతో మన దేశానికి మరింత మంచి పేరు తెస్తావన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్ వదిన. థ్యాంక్ యూ ప్రశాంత్. నేను నూనె వేశానే, అయినా జారి పడలేదేంటి? నేను వేసింది నూనెనా లేకపోతే నీళ్ళా? ఎలా మిస్ అయింది? అమ్మో, ఇది మ్యాచ్కు వెళ్తే అస్సలు ఆపలేం. ఇంకేదో ఒకటి చేయాలి. అస్మిత, ఏమైంది? జారి పడ్డాను. ఎలా పడ్డావమ్మా? అక్కడ మెట్టు మీద నూనె ఉంది, దాని మీద కాలేసి జారి పడ్డాను. అవును, అక్కడ నూనె ఎవరు పోసారు? ఇంకెవరు పోస్తారు? నిజం చెప్పు, వదిన ప్రాక్టీస్కి వెళ్ళకూడదని ఇలా ప్లాన్ చేసావు కదా? నాకేం పని? నేనెందుకు చేస్తాను? మెట్టు మీద నూనె ఉందని రామలక్ష్మి ఇందాకే చెప్పింది. అందుకే మేము ఆ మెట్టు కాకుండా కింద మెట్టుకి జంప్ చేసి వచ్చాం. ఎందుకమ్మా ఇలా ప్రాణాలతో ఆడుకుంటావు? నీకేమైనా అయితే ఆ పాప పరిస్థితి ఏంటమ్మా? అదొకటి, అన్నింటికి నాకు అడ్డొస్తుంది. ఏయ్, అనయ్య, మీరు ఇక్కడే ఉంటే ఈ గొడవలతో మీకు తలనొప్పి వచ్చేస్తుంది. మీరు బయలుదేరండి. అష్మిత, నేను వచ్చేదాకా ఇంటి పనులు ఏం చేయకు. నేను వచ్చాక అన్నీ చూసుకుంటాను. నువ్వు పాపని మాత్రం జాగ్రత్తగా చూసుకో. అవసరం లేదు, నాకు అత్తయ్య ఉన్నారు, మీరు వెళ్ళండి. సార్, తెల్లారాక వద్దని ఆడకూడదని వేసుకున్న ప్లాన్ నీకే రివర్స్ అయింది. చూసావా? దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. రాత్రి బాగా నిద్రపోయి ఉండుంటే ఇప్పుడు నీకు దెబ్బ ఉండేది కాదు కదా. ఇప్పుడు ఈ నొప్పి 4 రోజుల వరకు తగ్గదు, నిద్రపోనివ్వదు. చాలు, ఆపుతావా? అవకాశం దొరికింది కదా అని క్లాస్ పీక్తున్నావు. Come on, guys. One more set. Come on, girls. Come on. Warm up. Ready.
సార్ ఎక్కడ చూస్తున్నారు? అక్కడే చూస్తున్నాను. ఎక్కడా? అదే నువ్వు కరెక్ట్గా చేస్తున్నావో లేదో చూస్తున్నాను. కమాన్, రెడీ, కమాన్ గర్ల్స్, కమాన్. రామా, అలా కాదు రామా, ఇలా. ఆ! సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు? నీతో ప్రాక్టీస్ చేయించడానికి వార్మప్ చేయిస్తున్నాను. చాలండి సార్ సరసాలు. అలా చేస్తే ఇంక నేను గేమ్ ఆడినట్టే. నేనేం చేశాను? అలా కాదు రామా, ఇలా. ఓకే ఓకే, నో మోర్ డిస్టర్బెన్స్. కమాన్ గర్ల్స్, కమాన్, చేయండి. వార్మప్, కమాన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఆద్య గారు, ఆద్య మేడం. నమస్కారం మేడం. నమస్కారం. డెలివరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్కూల్ పిల్లలకి సంబంధించింది కదా, చాలా ఆనందంగా ఉంది మేడం. టైంకి డెలివరీ ఇచ్చినందుకు పర్సనల్గా వచ్చి థ్యాంక్స్ చెప్పాలనిపించింది మేడం. మీ సపోర్ట్ కనుక లేకపోతే ఇది టైంకి ఫినిష్ అయ్యేది కాదు మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి. మొత్తం మేడం గారి వల్లే పాసిబుల్ అయింది. అందుకే ఆద్య గారిని అభినందించడానికి వచ్చాను. అదేంటన్నయ్య, ఎండి నేను కదా. గవర్నమెంట్ శాంక్షన్ కూడా నా పేరు మీదే కదా చేసింది. థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే నాకే చెప్పాలి. కానుకలేవైనా ఇవ్వాల్సి వస్తే నాకే కదా ఇవ్వాలి. నీకెందుకు ఇస్తారా వెరిదానా? ఆద్యాకి తోడుగా వెళ్ళినంత మాత్రాన నీకు కానుకలిస్తారా? ఎందుకివ్వరమ్మా? నేనే కదా ఓనర్ని. మీరా? అదేంటి మేడం, ఆద్య మేడం కదా? కాదండి, కాదు. ఈ టెండర్ ఓనర్ని నేను.